మక్కా తొక్కిసలాటలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 320 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. చనిపోయిన వాళ్లలో 13 మంది భారతీయులు ఉన్నారు. అందులో ఒకరు హైదరాబాద్కు చెందిన జానీ బీ కూడా ఉన్నట్టు నిర్ధారించారు అధికారులు. మక్కా తొక్కిసలాటలో చనిపోయిన భారతీయుల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన జానీ బీ కూడా ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ రమేష్ నుండి తెలుసుకుందాం. రమేష్, మక్కాలో హైదరాబాద్ వాసి మృతికి సంబంధించిన వివరాలేంటి? మక్కాలో జరిగిన తొక్కిసలాటలో హైదరాబాద్ చెందిన జానీ బీ చనిపోయినట్లుగా కొద్దిసేపు క్రితమే కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. అయితే ఈ సమాచారం మేరకు అటు మక్కాలో ఉన్న కంట్రోల్ రూమ్ తోటి కుటుంబ సభ్యులు కాంటాక్ట్ చేయడం జరిగింది. తర్వాత జానీ బీ చనిపోయినట్లు అక్కడ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. మరోవైపు జానీ బీతో పాటు మరొక ముగ్గురు, మొత్తం 4 కలిసి ఈ నెల 2వ తేదీన మక్కాకు వెళ్లారు. మక్కాలో దర్శనం అయిన తర్వాత నిన్న మక్కాలో ప్రార్థనలు ముగించుకొని వాళ్ళ సైతాన్ మీద రాళ్లు వేసే సమయంలో జరిగిన తొక్కిసలాటలో జానీ బీ చనిపోయారు. జానీ బీతో పాటు మరో ముగ్గురు ఎవరైతే ఎల్బీనగర్ వాసులున్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళ కొంతమందికి ఏదైతే ముగ్గురు ఉన్నారో ఈ ముగ్గురికి మామూలు స్వల్ప గాయాలైనాయి. వాళ్ళందరూ కూడా ప్రాథమిక చికిత్స చేయించుకొని వీళ్ళ విడిది ప్రాంతానికి కూడా చేరుకున్నట్టుగా ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఎక్కడైతే అటు మక్కాలో ఉన్న కాన్సులేట్ అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంది. అయితే ఇప్పటి వరకు మన ఇండియాకి సంబంధించి మొత్తం 13 మంది చనిపోయినట్లుగా సమాచారం ఉంటుంది. దీంట్లో హైదరాబాద్ చెందినప్పుడు జానీ బీని కన్ఫర్మ్ గా మిగతా వాళ్ళు ఎక్కడ ఏంటి అనే విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే హైదరాబాద్ నుంచి ప్రతి ఏడాది కూడా మక్కకు పెద్ద ఎత్తున ఇటు యాత్రికులు వెళ్తుంటారు. దాంట్లో ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ ప్రాంతాల నుంచి చాలా మంది ముస్లింలు మక్కాకు వెళ్తుంటారు. వాళ్ళలో చాలా మంది కూడా వెళ్ళినట్టుగా ఈసారి కూడా ఉంది. అయితే ఇటు ప్రభుత్వం ఇచ్చే మక్కా యాత్రకు సంబంధించి ప్రభుత్వంతో కూడా కొంతమంది ప్రైవేట్ గా కూడా ఇలా ఇప్పుడైతే జానీ బీ ఎలా వెళ్ళిందో అలా కూడా చాలా మంది వెళ్తుంటారు. కాబట్టి ఇప్పుడు జానీ బీ చనిపోయింది. జానీ బీ సంబంధించిన మృతదేహాన్ని ఇటు హైదరాబాద్ కు త్వరగా రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పి అటు కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. అంటే మిగతా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నట్టు తెలిసిందా రమేష్? ఇప్పటి వరకు జానీ బీతో పాటు సెప్టెంబర్ 2వ తేదీన వెళ్ళిన మొత్తం 4లో 3 మాత్రమే క్షేమంగా ఉన్నారని చెప్తున్నారు. ఇట్లా జానీ బీ చనిపోయినట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ముగ్గురు కూడా కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ లకు రావడం జరిగింది. వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే ఈ ముగ్గురు ఏదైతే వీళ్ళకి ఇచ్చిన విడిది ప్రాంతం ఉందో విడిది ప్రాంతానికి చేరుకున్నట్లుగా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే మిగతా ఈ ముగ్గురు సంబంధించి వాళ్ళు కూడా త్వరలోనే హైదరాబాద్ కు వచ్చేందుకు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రమేష్, మొత్తంగా 13 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరు హైదరాబాద్ వాసిగా గుర్తించారు. మిగతా వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఇప్పటి వరకు అక్కడ ఉన్న కాన్సులేట్ లో అధికారులు ఎప్పటికప్పుడు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు వీళ్ళు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాన్సులేట్ ఇక్కడ ఉన్న అధికారులు అక్కడ మక్కాలోని కాన్సులేట్ అధికారిని కాంటాక్ట్ చేస్తున్నారు. మరోవైపు మన ఇండియన్ అధికారులు కూడా అది ఎక్స్టర్నల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల శాఖ కూడా ఇప్పటికే కాంటాక్ట్ చేస్తున్నా ఉంది. అయితే వీళ్ళకి సంబంధించి 13 మంది భారతీయులు చనిపోయినట్లు అక్కడ డిఫెన్స్ ఫోర్స్ ఒక కన్ఫర్మ్ చేసింది. ఇంకా చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఏంటి అని వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కావచ్చు, సంబంధించిన ఐడి కార్డ్స్ కావచ్చు, ఇవి దొరికితే కానీ వాళ్ళ పాస్పోర్ట్ దొరికితే కానీ వీళ్ళు చనిపోయినట్టు కానీ కన్ఫర్మ్ చేయలేదు. 13 మంది మాత్రం చనిపోయినట్లుగా గుర్తించారు. ఎందుకంటే వాళ్ళ వేషధారణ అవన్నీ చూసినట్లయితే వీళ్ళు 13 మంది భారతీయులు చనిపోయినట్టుగా అక్కడ మక్కాలోని డిఫెన్స్ ఫోర్స్ కన్ఫర్మ్ చేసింది. అయితే వాళ్ళు ఎవరు ఎక్కడ వాళ్ళని మాత్రము ఇప్పటి వరకు అక్కడ డిఫెన్స్ ఫోర్స్ కన్ఫర్మ్ చేయలేదు. దీనికి సంబంధించి వాళ్ళు ఎవరు అనేది కనుక్కునే ప్రయత్నంలో మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల శాఖ కూడా పనిచేస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మక్కా తొక్కిసలాటలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 320 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. చనిపోయిన వాళ్లలో 13 మంది భారతీయులు ఉన్నారు. అందులో ఒకరు హైదరాబాద్ కు చెందిన జానీ బీ ఉన్నట్లు నిర్ధారించారు అధికారులు.
హజ్ యాత్ర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తొక్కిసలాటలో 310 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మృతుల్లో 13 మంది భారతీయులు ఉన్నారు. వీరికి సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ సేకరిస్తోంది. తొక్కిసలాటలో 400 మంది గాయపడ్డారు. హజ్ యాత్ర ముగింపు దశకు చేరుకున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు లక్షలాది మంది యాత్రికులు మీనాకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. పిల్లర్ నంబర్ 93 వద్ద ఈ తొక్కిసలాట జరిగినట్లు సౌదీ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది అల్జీరియాకు చెందిన యాత్రికులు ఉన్నారు. తొక్కిసలాట జరగడంతో వెంటనే సౌదీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. Aja, aja. هذا الموت عرفه منى. لا حول الله، لا حول ولا قوة إلا بالله. الناس تداعست. لا إله إلا الله. شوفوا يا جماعة الخير، شوفوا يا جماعة الخير.